బాపట్ల జిల్లా కొరిసపాడు వద్ద నేషనల్ హైవేపై విమానాల ల్యాండింగ్ ప్రక్రియ పూర్తయింది. ముందుగా 4 సుఖోయ్ 30 ఫైటర్ జెట్స్ ట్రయల్ రన్ ఫ్రీ ఫ్లై పద్ధతిలో పూర్తయింది. దీంతో పాటు 2 హాక్ ఫైటర్ హెలికాప్టర్స్ కూడా హైవేపై ట్రయల్ రన్ నిర్వహించాయి. వీటితో పాటు AN-32 కార్గో విమానాలు జాతీయ రహదారిపై ల్యాండ్ అయ్యాయి. రోడ్డుపై 2 రౌండ్లు చక్కర్లు కొట్టిన AN-32 కార్గో విమానం హైవే మీద నుంచి గాల్లోకి ఎగిరింది. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. నేషనల్ హైవేపై ఏదైతే ఈ విమానాల ల్యాండింగ్ కోసం ఈ బాపట్ల జిల్లా కొరిసపాడు దగ్గర ఏర్పాటు చేశారో ఈ ట్రయల్ రన్ విజయవంతంగా పూర్తయింది. ఇప్పటికే సుఖోయ్ 30కి సంబంధించిన 4 యుద్ధ విమానాలు తమ ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తి చేసుకున్నాయి. అదేవిధంగా దాని తర్వాత మరో 2 హాక్ హెలికాప్టర్స్ కూడా ట్రయల్ రన్ను విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఇప్పుడు AN-32 కార్గో ట్రాన్స్పోర్ట్ విమానం కూడా ఈ దిగ్విజయంగా ఈ ట్రాక్ మీద ఏదైతే ఈ ల్యాండింగ్ స్ట్రిప్ని ఏర్పాటు చేశారో దిగ్విజయంగా దాని ట్రయల్ రన్ను పూర్తి చేసుకున్న పరిస్థితి. మొత్తం ఏదైతే ఉదయం నుంచి దాదాపు 10 గంటల నుంచి ప్రారంభమైన ఈ ప్రక్రియ దిగ్విజయంగా కొనసాగుతుంది. ఇప్పటికే సుఖోయ్ 30తో పాటు హాక్ హెలికాప్టర్స్తో పాటు AN-32 కార్గో విమానాలు కూడా విజయవంతంగా పూర్తి చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే అత్యవసర పరిస్థితులు దేశంలో అత్యవసర పరిస్థితులు ఏర్పడిన నేపథ్యంలో అటు తుఫాన్లతో పాటు విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ఈ సమీప ప్రాంతాల్లో ఉండే ప్రజల కోసం ఏదైనా సామాగ్రిని చేరవేసేందుకు కేంద్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. దేశవ్యాప్తంగా మొత్తం 13 జాతీయ రహదారులపై ఏదైతే ఈ విమానాలు అత్యవసర సమయాల్లో ల్యాండ్ కావటం కోసం మొత్తం ఈ రన్వేలను కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి. అయితే ఈ రన్వేలపై గత సంవత్సరం ట్రయల్ రన్ను పూర్తి చేసుకున్న అనంతరం పూర్తిగా ఈ ల్యాండ్ చేసేందుకు విమానాలను సైతం ఎయిర్ ఫోర్స్ అథారిటీ అధికారులు తీసుకొచ్చిన నేపథ్యంలో ఈరోజు ఈ సుఖోయ్ 30లతో పాటు హాక్ విమానాలకు సంబంధించి ట్రయల్ రన్ పూర్తయిన నేపథ్యంలో ఈ AN-32 కార్గో విమానం కూడా దిగ్విజయంగా ఈ రన్వేపై ల్యాండ్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే కాసేపటి క్రితమే విజయవంతంగా ఇదంతా ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో AN-32 రకం విమానం కార్గో విమానం ఏదైతే ఉందో మనం విజువల్లో చూస్తున్న పరిస్థితి. ఇది ఇప్పటి వరకు ఈ రన్వే మీద పూర్తిగా దిగి ల్యాండ్ అవుతున్న నేపథ్యం మనం ఇప్పుడు విజువల్లో చూడొచ్చు. ఏదైతే ఈ AN-32 కార్గో విమానం ఉందో మనం చూస్తున్న ఈ హైవే మీద దిగ్విజయంగా తన ట్రయల్ రన్ను పూర్తి చేసుకుంటున్న పరిస్థితిని మనం ఈ విజువల్లో చూస్తూ ఉన్నాం. మొత్తం మీద దీంతో పాటు దీని తర్వాత డెన్వర్ రకం కార్గో విమానం కూడా మరికొద్ది సేపట్లో ట్రయల్ రన్కు రానుంది. మొత్తం మీద ఏదైతే ఈ నేషనల్ హైవే 16 మీద పూర్తి స్థాయిలో దిగ్విజయంగా ఈ విమానాల ట్రయల్ రన్ ప్రక్రియ పూర్తవుతున్న పరిస్థితి మాత్రం మనం గమనించవచ్చు. మరికొద్ది సేపట్లో 4వ రకం ఏదైతే డెన్వర్ కార్గో విమానం ఉందో అది కూడా పూర్తి స్థాయిలో తన ట్రయల్ రన్ను పూర్తి చేసుకునే పరిస్థితి కనిపిస్తుంది. ఈ 3 విమానాల ట్రయల్ రన్ పూర్తయిన నేపథ్యంలో కాసేపట్లో పూర్తిగా అది కూడా ఈ రన్వే మీద పూర్తి స్థాయిలో దిగి మరికొద్ది క్షణాలు అలా రన్వే మీదే తన రన్ను కొనసాగించే పరిస్థితి. మొత్తం ఏదైతే కేంద్ర ప్రభుత్వం తలచి ఇక్కడ రన్వేలను ఏర్పాటు చేసిందో ఎయిర్ ఫోర్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఆ ప్రక్రియ మొత్తం విజయవంతంగా పూర్తయిందనే చెప్పుకోవచ్చు.